ఎండలతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఎండల దెబ్బకు పలు ప్రాంతాల్లో వాహనాలు సైతం తగలబడిపోతున్నాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం నుంచి యలమంచిలి రోడ్లోనూ ఒక లారీ తగలబడిపోయింది. లోడ్తో వెళ్తున్నటువంటి లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు లారీ మొత్తం వ్యాపించాయి. ఆ మంటల్లో లారీ మొత్తం తగలబడిపోయింది. రాయి భానుడి బగబగలతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఎండల దెబ్బలకు పలు ప్రాంతాల్లో వాహనాలు తగలబడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యుత్ వైర్లు తగిలి ఒక టిప్పర్ దగ్ధమైంది. పాచిపెంట మండలంలోని పణుకు వలస జంక్షన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొండ దిగుతూ ఉండగా విద్యుత్ వైర్లు ఆ లారీకి తగలడంతో నిమిషాల్లో మంటలు వ్యాపించాయి. డ్రైవర్ కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతపురం జిల్లా జల్పల్లి టోల్గేట్ దగ్గర గుర్తు తెలియని కారు తగలబడిపోయింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఉరవకొండ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అటు కరీంనగర్ జిల్లా ముక్కపల్లిలో ఎలక్ట్రిక్ బైక్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రన్నింగ్ లో ఉన్నటువంటి ద్విచక్ర వాహనంలో పొగ రావడంతో వాహనదారుడు అప్రమత్తమై కిందకు దిగి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపించేలా కనిపిస్తూ ఉన్నాయి. ఎండల దెబ్బలకు ఎక్కడికక్కడ కొన్ని ప్రాంతాల్లో వాహనాలు తగలపడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యుత్ వైర్లు తగిలి ఒక టిప్పర్ దగ్ధమైంది. అలాగే మరొక ప్లేస్ లో పణుకు వలస అనేటువంటి జంక్షన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొండ దిగుతూ ఉండగా విద్యుత్ వైర్లు లారీకి తగలడంతో నిమిషాల్లో మంటలు వ్యాపించాయి. డ్రైవర్ కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. సమాచారం అందుకున్నటువంటి ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.